ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం కానుంచి చదువుతున్నానండి. ఆయనను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా, నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతకులు అయితిరి. ఇదే యెహోవా వాక్కు. ఆలకించుడి. చెట్లు లేని మెట్టెల మీద ఒక స్వరము వినపడుచున్నది. ఆలకించుడి. తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరిచిన దానిని బట్టి ఇశ్రాయేలు చేయు రోదన వినబడుచున్నవి. రోదనములండి, మామూలుగా రోదన చేస్తున్నారా? వాస్తవానికి ఇప్పుడు మనకొచ్చే సంభవించే ప్రతి తెగుళ్ళు, శ్రమ, యుద్ధం, ఇంట్లో యుద్ధాలు అంటే ఏంటి? ఇంట్లో సమాధానాలు ఉండవు. ఇంట్లో సమాధానాలు లేక అటుగా ఇటుగా తండ్రి మాట కొడుకు వినడు, తల్లి మాట బిడ్డ వినదు, కోడలి మాట అత్త విందు, అత్త మాట కోడలు కూడా విందు. ఇట్లా యుద్ధాలు, ఎవరికి ఎవరు కూడా శాంతి సమాధానాలతో ఉండలేరు. దేనికి? దేవుడికే విరోధముగా వీళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఇశ్రాయేలీయులు ముఖ్యముగా దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరిచిన దానిని బట్టి ఇశ్రాయేలీయులు చేయు రోదన రోదనతో విజ్ఞాపాలు చేస్తున్నారు. వినపడుతున్నవి. భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి. మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. సరే, మీరు భ్రష్టులుగాను, మర్చిపోయిన వారుగాను, కృతజ్ఞత లేనివారుగాను ఉన్నారా? అయినా పర్వాలేదు, నా వద్దకు రండి. నా వద్దకు వచ్చినప్పుడు మీ అవిశ్వాసాన్ని, మీకు విశ్వాసము లేదేమో మనసులో, కానీ మీకు విశ్వాసాన్ని కలిగించే బాధ్యత నాది అంటున్నాడు దేవుడు. ఆమేన్. మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేసేదను. ఈ మాట భలేగా ఉంటుందండి. ఎందుకంటే మనం దేవుడి కాడికి వెళ్ళి ఏదైనా విజ్ఞాపన అయిద్దంటవా, జరిగిద్దంటవా అని 100 డౌట్లు అడిగిన దానికి సమాధానం అడుగుతాం. అయిద్దో కాదోలే అని మళ్ళీ పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని అడుగుతాం. అట్లా కాదు. అందుకే 4వ అధ్యాయంలో అంటుండు, ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, నువ్వు తిరిగి రానుద్దేశించిన ఎడల నా వద్దకే రావలెను. నీవు అటు ఇటు పరిగెట్టడం, ఉరకటం ఆపేసి